ఇది ఏమి ఆకుకూరో చెప్పాలి మీరే. అన్నం అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు, టమోటా పచ్చడి అండ్ ఆకుకూర ఫ్రై, ఇంట్లో చేసిన పూసనయ్య. ఎలా ఉంటుందబ్బా కాంబినేషన్ తెలియచేయాలి నాకు. పడుకుంటే ఏమొస్తుంది, చిన్న చిన్న పనులు చేసుకుంటే కనీసం ఇంట్లో పనులన్నీ అవుతాయి కదా. సో ఇంట్లో వచ్చేసి మిక్సీ జారు పనిచేయటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా, సపోర్ట్ చేయండి. ఇక్కడ బుజ్జిగాడు తినకుండా మారం చేస్తున్నాడు. ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది యాక్చువల్లీ మా వారి ప్యాకెట్ నాకు ఎక్స్చేంజ్ అయ్యి వచ్చేసింది అనమాట. ఓపెన్ చేయగానే తన ప్యాకెట్ అని నాకు ఎలా తెలుస్తుంది అంటే 2 అట్లు 2 ఇడ్లీ ప్యాక్ చేసుకొని వస్తాడు తను. నాకేమో 1 అట్టు 2 ఇడ్లీ. మరి హోటల్ కాదు, ఊరక చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొని వచ్చారు అనమాట. ఇదిగోండి 2 అట్లు ఉన్నాయి. సో అలా తెలిసిపోయింది మా వారి ప్యాకెట్ అని. ఇది ఏమి ఆకుకూరో మీరు చెప్పాలి, చెబితే మీకు మంచి గిఫ్ట్ ఉంటుందబ్బా నిజంగా. రోజు మార్చి రోజైనా సరే ఇంట్లో ఆకుకూర పప్పు కంపల్సరీ. అంటే ఆకుకూర పప్పు అని కాదు, అది ఆకుకూర ఫ్రై కానీ ఇగురు కానీ లేదా పప్పు కానీ ఖచ్చితంగా ఆకుకూర ఉంటుంది. పప్పు కూడా రోజు మార్చి రోజు ఖచ్చితంగా మాకు ఉంటుంది. ఎవ్రీడే కాకపోయినా డే బై డే అయినా ఖచ్చితంగా ఉంటుంది. డే బై డే అని ఎందుకు అని చెప్తున్నాను అంటే ఆల్రెడీ పప్పు చేస్తే కొద్దిగా ఎక్కువగానే చేస్తాను. సో అది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మరుసటి రోజు కూడా అదే తింటాడు ఈయన. సో రోజు తినేదనమాట. ఇక్కడ వచ్చేసి అన్నం అయిపోతుంది. ఈ ఆకుకూర జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా కారము, పసుపు, ఇంట్లో చేసిన మసాలా పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో మీరు అనుకోవచ్చు ఏంటి లేవు ఎంటీగా ఉంది ఏంటి అని. తాలింపు గింజలు వేయలేదు, వేరుశనగపప్పు వేయలేదు, ఇంకోటి ఈవెన్ చిన్నెల్లిపాయలు కూడా వేయలేదు. ఎందుకు అంటే ఇది బుజ్జిగాడు కూడా తినడానికి ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను, ఓకేనా. కానీ ఇందాక అన్నీ కలిపి అలా కనిపించింది. పసుపు, ఆ కారం ఎంత అంటే 1 గ్రామ్ వేసి ఉంటానేమో, అంతే. 1 గ్రామ్ కూడా ఉండదు, అంత తక్కువ అంటే తక్కువ. సో దాంట్లో వచ్చేసి కొద్దిగా పౌడర్, మసాలా పౌడర్ అంటే ఏదో కాదు, అది ధనియాల పౌడరు. అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసం జస్ట్ చిటికెడు వేసానన్నమాట. అలా బుజ్జిగాడు కూడా తినేలాగా కర్రీస్ చేస్తున్నానన్నమాట. సో ఇలాగా ఒక పూట మాత్రము మేము తినే ఫుడ్ పెట్టేస్తాను, ఇంకొక పూట మాత్రము ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసింది ఉంటుంది కదా. సో అది అంటే అన్ని ధాన్యాలతోటి అన్ని పప్పులతోటి చేసింది మిక్సీ పట్టి అదే కడిగి శుభ్రంగా ఎండబెట్టి మిక్సీ పట్టి అలా పెట్టేసుకుంటాను. అది ఒక 1.5 స్పూన్ కనుక వేస్తే సరిపోతుంది వాడికి. అది కూడా టీ స్పూన్స్ ఉంటాయి కదా అది. ఇదేం చూసారా, యాక్చువల్లీ 3 కట్టలు తీసుకొని వచ్చాము. 3 కట్టలు మామూలుగా అయితే కట్ట వచ్చి 10 రూపాయలు, 3 తీసుకుంటే 20 రూపీస్ లెక్కన ఇచ్చారనమాట. ఇదిగోండి 3 థ్రెడ్స్. అయితే ఇక్కడ నేను కటింగ్ చేసే టైంకి బుజ్జిగాడు మామూలు గోల కాదండి. అంటే జనరల్గా అందరి ఇంట్లలో పిల్లలు చేసేది గోలనే, కాకపోతే ఏంటి అంటే నేను వీడియో చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇదిగోండి చాలా నాకు తెలిసి 1.5 కట్ట వలిచి ఉంటాను, మిగతాది 1.5 కట్ట అలానే ఉండిపోయింది. సో మళ్ళీ అది ఒలిచి మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాలేంటి, అలా పడేయలేము కదా. సో ఇక్కడ వేడి అన్నము, ఇది వచ్చి టమోటా పచ్చడి ఇంట్లో చేసింది, నేను బయట చేసింది కాదు. తర్వాత పప్పు, తర్వాత ఫ్రై, ఇలాగా మా వారికి పెట్టి తీసుకొని వెళ్తున్నాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది, ధనియాల పౌడర్ కూడా వేసాం కదా. సో అందుకని ఇక్కడ ఇంట్లో చేసిన నెయ్యి, నాకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, చూపించాను. ఇంట్లోనే పెరుగు ఉంటుంది కదా మనకి, చక్కగా మేగడ పైన అలా వచ్చేస్తుంది. నేనైతే 1 వీక్ 10 డేస్ డీప్లో పెట్టేస్తా, 1 వీక్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉంచుతాను. అలా వచ్చిన దాన్ని
అలాగా మిక్సీ పట్టేసేసుకుంటే మంచిగా ఇలా వస్తుంది. ఒకవేళ చేయలేని పక్షంలో మా అమ్మకి పంపిస్తే తను చేసి పెడుతుంది అనమాట చక్కగా. ఇంట్లో చేసుకునేవి అయితే చాలా బాగుంటుంది కదా. ఈ టమోటా పచ్చడి వచ్చి మా అత్తయ్య పెట్టిందనమాట. మా అత్తయ్య పచ్చళ్ళు బాగా పడుతుంది. వచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒక పని చేసి వెళ్తూనే ఉంటుంది. టమోటా పచ్చడిను, మామిడికాయ పచ్చడిను, లేకపోతే అల్లం పచ్చడిను, పండుమిరకాయ పచ్చడి, ఏదైనా సరే అలా పెట్టేసేస్తుంది అనమాట. సో అన్నం తినిన తరువాత ఖాళీగా పడుకుంటే ఏమొస్తుందబ్బా అన్న ఉద్దేశంతో ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఇవేంటి అనేది కూడా మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. ఇవి చాలా 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 హెల్త్ అండి. హార్ట్కి చాలా మంచిది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. హెయిర్ గ్రోతింగ్ కానీ, స్కిన్ బ్రైట్నింగ్ కానీ, సాఫ్ట్నెస్ కానీ అసలు చాలా బాగుంటుంది. అంతకంటే మంచి ఏంటి అంటే హార్ట్. అంతేకాకుండా చాలా హెల్తీ రీజన్స్ అనేవి చాలా ఉన్నవి. సో ఇవి అయితే నేను కొద్దిగా, ఇది హాఫ్ కేజీలో పావు కేజీ తీసి దాచిపెట్టి పావు కేజీ మాత్రము అలా ఉంచేసేసుకున్నాను అండి. దీన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నాను మీరు చూడొచ్చు. వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. లైక్ చేయకుండా అస్సలు కొండొద్దు. సో దాంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అలా చూసుకున్నాం. కొన్నిసార్లు ఏంటి అంటే ఒక రాయి కానీ లేకపోతే ఏదైనా డస్ట్ కానీ ఉంటుంది. సో అలా నలుపుకొని మనం విసురుకున్నాము అంటే దాని డస్ట్ ఉన్నా ఏదున్నా కానీ మొత్తము పోతుంది అనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక బాణలిలో ఇలా వేసుకొని సిమ్లో ఇలాగా నిదానంగా తిప్పుకుంటూ చేస్తున్నాను అండి. ఇవేంటి అంటే కొద్దిగా డెలికేట్గా ఉంటాయి. సో తొందరగా మాడిపోతాయి. మాడిపోతే బాగోదు కదా. సో అందుకని కొద్దిగా అటు ఇటుగా తిప్పుతూ ఉన్నానన్నమాట. ఇవి ఎలా వేగాయి అని తెలుసుకోవడం ఎలాగా అంటే ఫ్లేవర్ మారుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఎలా స్మెల్ వస్తుంది అంటే మన నువ్వులు ఉంటాయి చూసారా, నువ్వులు అయితే ఎలాగైతే మనము ఫ్రై చేసుకుంటామో ఆ ఫ్లేవర్ వస్తుందో అలా ఫ్లేవర్ వస్తుంది. ఇంకోటి ఇది నోట్లో వేసుకొని తిన్నా నువ్వుల ఫ్లేవరే వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే పౌడర్ కానీ లేకపోతే ఏదైనా సరే మనకి నువ్వులు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు ఒక 10 minutes ఆర్ 15 minutes పక్కన అలా పెట్టేసేసుకోవాలి. చూసారా కలర్ చేంజ్ అవుతుంది. దోస విత్తనాలు లాగా ఉన్నాయి కదా. ఇంతకు ఏం గింజలు ఇవి ఎరికేనా మీకు? ఎరికేనా అంటే తెలుసా అని అడుగుతున్నాను అండి. ఊరక జోక్ అలా మాట్లాడాను అనమాట. సో ఒక్కొక్క 2 minutesలో ఇవి చక్కగా హ్యాపీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా కనుక చేసి పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు తాగే అలవాటు ఉందా మీకు? నేను మాత్రం కంపల్సరీ వేడి నీళ్ళు తాగుతానండి. వేడి నీళ్ళతో పాటు మళ్ళీ 1/2 అవర్లో వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను, లేదా ఫ్రూట్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగుతాను. అంటే మార్నింగ్ టైంలో బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం అనుకోవచ్చు. లేదండి, యాపిల్ ఉంటే మిక్సీ పట్టేస్తాను, దానిమ్మ ఉంటే మిక్సీ పట్టేస్తాను. ఒకవేళ అవి లేని పక్షంలో దోసకాయ ఉన్న, టమోటా ఉన్న, క్యారెట్ ఉన్న, బీట్రూట్ ఉన్న ఒక 2-3 అదొకటి ఇదొకటి వేసేసి అలాగా ఫ్రై చేసి అదే మిక్సీ పట్టేసుకొని తాగేస్తుంటాం అనమాట ఇద్దరు. ఇలాగ మిక్సీ పట్టేసేసుకొని ఇది కూడా కొద్దిగా ఆరాలి. చూసారా కొద్దిగా ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఇది మనం ఎంత ఫ్రై చేసినా అది ఆరిన తర్వాత మిక్సీ చేసినా ఇక్కడ చూసారా కొద్దిగా ఆయిల్ పట్టేసినట్టుగా ఉంటుంది. సో అందుకని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలా అని మాడబెట్టుకోకూడదు. సో ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎంచక్క ఏ కర్రీలో కావాలి అంటే ఆ కర్రీలో వేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో వేడి నీళ్ళు వేసుకొని తాగితే ఇంకా మంచి హెల్తీ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నవి. దీంట్లో కారం చేసుకోవచ్చు, ఇంకోటి ఫ్రైలో వేసుకోవచ్చు. మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ చేసుకుంటాం కదా, డ్రై ఫ్రూట్ లడ్డు, ఆ లడ్డూలో యాడ్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈజీగా ఇలా చేసి పెట్టుకుంటే. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. నేను 2 అడిగాను, ఆ ఆకుకూర ఏంటి, ఈ గింజలు ఏంటి అని.